నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. ఇక్కడ ఒకటి చెప్పాలండి, ఇంటెలిజెన్స్ చీఫ్ అరెస్టెడ్, ఎక్స్ సీఎం సెక్రటరీ అరెస్టెడ్, ఎక్స్ సీఎం ఓఎస్డి అరెస్టెడ్, సిఐడి చీఫ్ సస్పెండెడ్, అదేవిధంగా మైనింగ్స్ ఎండి అరెస్టెడ్ అండ్ రిలీజెడ్, అదేవిధంగా చూసుకుంటే బేవరేజెస్ ఎండి అరెస్టెడ్ అండ్ రిలీజ్డ్, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండెడ్. అయితే ఇదంతా కూడా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 months. అయితే ఇవన్నీ కూడా మనం చూస్తుంటే కొంత వింతగా ఉంది. అయితే దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్యానల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి. సార్ నమస్తే. మేడం నమస్తే. సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇలాంటి పరిస్థితులు పాకిస్తాన్లో కూడా మనం చూసుండం. అసలు ఏంటి పరిస్థితులు అంటే ఏం చెప్తారు? మీరు నన్ను అడిగారు కాబట్టి నేను ఏదైనా నిజం చెప్పాలి. మీరు అదే ఉండవెల్లిని అడిగితే తెలుసు కదా, ఉండవెల్లి అరుణ్ కుమార్ అని రాజమండ్రిలో ఉంటాడు. ఆయన్ని అడిగితే ఏంటండి పోలీసులు అసలు ఇట్లా పని చేయగలుగుతారండి, ఇట్లా మీరు సస్పెండ్ చేసుకుంటూ పోతే పోలీసులు పని చేయగలుగుతారండి, నిజాయితీ పరుడైన ఇంటెలిజెన్స్ చీఫ్ని అరెస్ట్ చేస్తారండి, ఒక సిఐడి చీఫ్ని సస్పెండ్ చేస్తారండి, వీళ్ళందరూ నిజాయితీ పరులండి అని ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్తాడు. మీరు నన్ను అడిగారు కాబట్టి నేను కొంచెం నిజాలు ఏదన్నా చెప్పాలి కదా. పేపర్లు ఇచ్చి క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ పేపర్లు ఇవి దిద్దిపెట్టా, నువ్వు మంచి ఐపీఎస్ ఆఫీసర్ కదా, ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్నావు కదా, ఇవి కొంచెం దిద్దిచ్చు అంటే ఆయన తీసుకెళ్ళి ఒక కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి హాయ్లాండ్ అనే ఒక ప్రైవేటు రిసార్ట్లో కూర్చోబెట్టి అటు దిద్దండి పేపర్లో అన్నాడు. హైకోర్టు చెప్తూనే ఉంది ఇట్లా చేయకూడదయా, ఇట్లా చెయ్యొద్దు, మీరు ఆ డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయకూడదు, వాల్యుయేషను మీరు మాన్యువల్గా చెయ్యాలి, మీరు అట్లా నోటిఫికేషన్ అట్లా చెప్పలేదని చెప్పి అభ్యర్థులు అంటున్నారు, మీరు జాగ్రత్తగా చేయండి అంటే ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉండి ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేశాడు. చేసి అవన్నీ చేసి ఇప్పుడు పెద్ద కుంభకోణంలో ఇరుక్కొని ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఆయన మీదే కేసు కూడా ఒకటి, వేరే కేసు కూడా ఉంది కదా, కాదంబరి జత్వాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి. ఇవన్నీ ఈ రెండు పనులు కూడా ఈ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు చేశాడు? సింపుల్, జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడటానికి. ఇప్పుడు చూడు ఆనందం, జైల్లో ఉంటే, మన రిమాండ్లో ఉంటే కనీసం బెయిల్ కూడా ఇవ్వట్లేదు న్యాయమూర్తులు, బెయిల్ కూడా ఇవ్వట్లా. నేను ఐపీఎస్ ఆఫీసర్నండి, సీనియర్ మోస్ట్ అండి అని చెప్పినా కానీ ఎవడు వింటలేదు అక్కడ. ఇప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం ఎటగనపడుతుందో చూసిరాపో, వెళ్ళి చూసిరాపో, నీ కళ్ళల్లో ఆనందం ఆవిరైపోయింది. నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నువ్వు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉన్నావు? అసలు ఒక ఐపీఎస్ ఆఫీసరు జైల్లో ఉండటం ఏంటి, జైల్లో పట్టడం ఏంటి, నీకు బెయిల్ రాకపోవటం ఏంటి, నువ్వు రిమాండ్లో ఉండటం ఏంటి, నువ్వు ఇవన్నీ కవర్ చేసుకోవడానికి నువ్వు ఉండవెల్లి అరుణ్ కుమార్తో ఏం చెప్తున్నావు? సరదాకి జైలుకి వెళ్ళి వస్తా అన్నాడు, ఇప్పుడు దోలు తెరుతుంది. బెయిల్ ఎందుకు అడుగుతున్నావు? సరదాగా జైల్లో ఉంటానన్నావు కదా, నువ్వు బెయిల్ అడగకూడదు, సరదాగా ఉండు అక్కడ, కొన్ని నెలలు ఉండు, ఒక 7-8 నెలలు ఉండు. నువ్వు బెయిల్ ఎందుకు అడుగుతున్నావు? నీ సరదా తీరిపోయిందా? ఎంతమందిని జైల్లో వేసి నువ్వు ఎన్ని రకాలుగా చేసావు. నా ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు ఎంతమంది అలో లక్ష్మణ అంటూ ఏడ్చారో తెలుసా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులని పడి. ప్రైవేట్ సెటిల్మెంట్లు, వాళ్ళకేదో డిస్ప్యూట్, ప్రైవేట్ డిస్ప్యూట్ ఉంటే ఆ డిస్ప్యూట్లో వెళ్ళి ఎంటర్ అయిపోయేవాడు. భార్యాభర్తల తగాదాలు ఉంటే వాళ్ళు ఆ డిస్ప్యూట్లోకి ఎంటర్ అయ్యేవాడు. ఇటువంటి పనులన్నీ చేసి ఉండవెల్లి అరుణ్ కుమార్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు, అత్యంత నిజాయితీపరుడు అని. అత్యంత నిజాయితీపరుడైతే నువ్వు ఏపీపీఎస్సీలో నువ్వు ఇన్ని అక్రమాలు పాల్పడతావా? అంటే గ్రూప్ 1 ఆఫీసర్లు అందరూ జగన్మోహన్ రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి మతానికి సంబంధించిన వాళ్ళందరినీ
వేసేసి కొన్ని ఇవి పోస్టులన్నీ మీరందరూ అమ్ముకొని నిజంగా అర్హులైన వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తే మరి జైల్లో ఏం చేస్తారు? కాదంబరి జత్వానీ కేసులు, ఈ కేసులు. ఇంకొక ఆయన పాపం సెక్రటరీ ఒక ఆయన ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేశాడు, ధనంజయ రెడ్డి, ఐఏఎస్ ఆఫీసరు. ఐఏఎస్ కూడా డైరెక్ట్ ఏం కాదు, ఆయన కన్ఫర్డ్ ఐఏఎస్. అది కూడా ఇప్పించింది వీళ్ళ నాన్నే, రాజశేఖర్ రెడ్డి. ఈయన గ్రూప్ 1 ఆఫీసరే, అది కూడా మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఏదో అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించిన అక్కడ గ్రూప్ 1 ఆఫీసర్ అయితే ఇక్కడికి డెప్యుటేషన్ మీద తెచ్చుకొని ఆయన్ని వాడుకొని ఆయనకి కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పించుకొని ఆయన్ని ఇంట్లో మనిషిలాగా పెట్టుకొని ఇవన్నీ కుంభకోణాలు. ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్ అంటే నీకు ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి? నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నీకు కారు ఉంటుంది, బంగ్లా ఉంటుంది, నీకు అటెండర్ ఉంటాడు. పోనీ అటెండర్ ఒకరిని తీసేస్తారేమో, నీకు పెన్షన్ వస్తుంది, చక్కటి జీవితం, గౌరవప్రదంగా బతకచ్చు కదా. ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈ రోజున బిహైండ్ ది బార్స్ ఉన్నారు. ఇంకొక ఆయన మాజీ ముఖ్యమంత్రికి ఓఎస్డీగా పనిచేశాడు కృష్ణమోహన్ రెడ్డి, అది సేమ్ కేసు. తరతరాలుగా ఆ కుటుంబానికి ఊడిగం చేస్తూ వస్తూ ఉన్నాడు. మొత్తం ఇంకా వాళ్ళ కుటుంబమే, వాళ్ళ కుటుంబంలో పని చేసుకుంటూ ఉన్నాడు. పోనీ అదైనా నిజాయితీగా చేసావా? నీ కొడుకుని పెట్టి ఈ మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బులతోటి ఒక బినామీ కంపెనీలను పెట్టేసి ఆ కంపెనీలకి పెట్టుబడులు ఈ డబ్బులు పంపించి ఇది దందా. అంటే వీళ్ళ లాయల్టీ, నేను ఇవన్నీ చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఇవన్నీ చెప్తున్నది ఈ వైఎస్ కుటుంబానికి వీళ్ళు లాయల్గా ఉంటున్నామని చెబుతూ వీళ్ళు పర్సనల్గా ఎంత దోచుకున్నారో కూడా చూసుకోవాలి. నేను చెప్తున్న పాయింట్ అది. అంటే వీళ్ళ లాయల్టీ నాట్ టువర్డ్స్ ది స్టేట్. నువ్వు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే నీ లాయల్టీ ప్రజలకు ఉండాలి. అంతేగాని ఒక కుటుంబం దగ్గర ఉంటే ఆ కుటుంబం దగ్గరకి మనం అక్రమ సంపాదన మనం వాళ్ళకి ఆర్జించి పెడితే మనం కొంత కొట్టేయచ్చు అన్న స్వార్థంతో ప్రయత్నించిన వ్యక్తులు వీళ్ళందరూ. ఇంకా మీరు ఆ లిస్టులో చదివిన మైన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఆ బ్రోరేజ్ కార్పొరేషన్ ఆయన, ఇంకో సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి ఇంకొక ఆయన ఉన్నాడు, సిఐడి చీఫ్గా పనిచేశాడు. ఆయన మీద అయితే ఇంకా చాలా రకరకాల కేసులు ఉన్నాయి, మామూలు గృహహింస కేసులు కూడా ఉన్నాయి. మరి ఆయన ఇంకా సస్పెన్షన్లోనే ఉన్నాడు, మొన్ననే సస్పెన్షన్ ఎక్స్టెండ్ చేశారు. అంటే వీళ్ళందరూ కూడా, ఆయన కూడా వేరే వీటిలో ఉన్నాడు, కొన్ని ఎలిగేషన్లు ఆయన మీద కూడా వచ్చి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు, వీళ్ళ ఆనందం కూడా వీళ్ళు చూసుకుంటూనే ఉన్నారు. ఆయన కళ్ళల్లో ఆనందం, ఆయన చెప్పిన పనులన్నీ చేయటం, కొంత తీసి వెనకేసుకోవటం. ఈ విధంగా మొత్తం వీళ్ళందరూ కూడా లూటీ చేసేసి, అందరూ ప్రతి వ్యక్తి కూడా, అక్కడ పనిచేసిన ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున దొరుకుతూ ఉంటే దేశం మొత్తం, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏం అరెస్ట్ జరుగుతుందో చూస్తున్నారు. తెలుసా మీకు? ఎందుకో తెలుసా? ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాల. ఐఏఎస్లు, ఐపీఎస్లు, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కాగానే ఏం చేశాడు తెలుసా? ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నా ఒక పొలిటీషియన్కి తొత్తులుగా మారిపోతున్నారని చెప్పి దీన్ని కట్టడి చేయడానికి ఎట్లా చేయాలని ఆయన పెద్ద సర్వే చేసి రెడీగా పెట్టుకున్నాడు రిపోర్ట్. ప్రతి వాడు రావటం, జగన్మోహన్ రెడ్డితోటి అటాచ్మెంట్ కావటం, అక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం. ఇది ఎట్లా ఉండాలి? ఎట్లా డివిజన్ ఎట్లా ఉండాలి? వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు పాలిటీషియన్తో కలిసి దురాగతాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఎవడు కాపాడాలి? రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఎవడు కాపాడాలి? ఈ తరహాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ వ్యవహారాలు, ఈ మొత్తం సాక్ష్యాధారాలతో సహా వీళ్ళు దొరుకుతున్న తీరు చూస్తే మొత్తం దేశం మొత్తం
అసహించుకుంటుంది. ఎట్లా అసహించుకుంటుంది అనేది ఒక భావ ప్రకటన చేయాలని ఉంది, కానీ సభ్యత అడ్డొచ్చి ఆగా. అదే కనకదుర్గ గారు మనం చూసుకుంటే ఇప్పటిదాకా నేను చదివిన లిస్ట్ కావచ్చు, సార్ చెప్పినటువంటి యొక్క వాళ్ళు కావచ్చు, వీళ్ళెవరు కూడా పొలిటీషియన్స్ కాదు, రాజకీయ నాయకులు కాదు. వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు చదివిన తర్వాత రాష్ట్రానికి ఏదో సేవ చేస్తానికి వచ్చి, ఇందాక సత్యమూర్తి గారు అన్నట్టు ఎవరో కళ్ళల్లో ఆనందం చూస్తానికి వస్తూ వీళ్ళు కూడా వెనక ఎంతో కొంత వేసుకుంటూ ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారో మనం చూస్తూ వస్తున్నాం. సో మీ జర్నలిజంలో ఇలాంటి 5 ఏళ్ల రాజకీయాన్ని ఎప్పుడన్నా చూసారా? 2019 నుంచి 24 కాకుండా గతంలో ఎప్పుడన్నా చూసారా అంటే ఏం చెప్తారు? అసలు నా జర్నలిజం హిస్టరీలో నేను చూడలేదు. ఆయన నాకంటే సీనియర్, వారు అసలు చూసుంటారు. ఇలాంటి చండాలాలు ఎప్పుడు చూడలేదు చెప్పాలంటే. అయితే ప్రత్యేకంగా మీకు కూడా ఇంకొక క్వశ్చన్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా సార్ చదివిన లిస్ట్ ఒక లిస్ట్ అయితే వీళ్ళందరికైనా సీనియర్గా ఇంకొకరు కూడా ఉన్నారు, ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు. వారసత్వంగా మళ్ళీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నడుచుకుంటూ వస్తుంది. మొన్ననే మళ్ళీ కోర్టు శిక్ష వేసింది కదా. సో యాజ్ ఎ మహిళగా మీరు ఆవిడ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు చదివిన సార్ లిస్ట్ గురించి. ఇప్పుడు తప్పులు చేసినప్పుడు మీరు దయచేసి ఇక్కడ జెండర్ ఇది బయాస్ తీసుకురావద్దు. అసలు ఆవిడ మహిళ, ఈయన పురుషుడు. తప్పు చేసినప్పుడు ఎవరైతే ఏంటి క్యాడర్ అంతే కదండి. ఎవరైనా జైల్లో ఉండాల్సిందే కదా. కాకపోతే అక్కడ ఆడ ఖైదీలు ఉంటారు, మగ ఖైదీలు ఉంటారు. కానీ ఏదైనా ఒకటే అంటే ఈ క్వశ్చన్ కూడా నేను వేస్తానికి కారణం ఏంటంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒకసారి జైలుకి వెళ్ళి రావడం జరిగింది. అప్పట్లో శిక్ష అనుభవించారు. మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో మళ్ళీ టీడీఆర్ బాండ్స్ గురించి మళ్ళీ ఇప్పుడు ఒక కేసు కూడా నమోదు కాబోతుందని చెప్పి తెలుస్తుంది. అంటే ఇంకా తప్పు తెలుసుకోరా అనేది నా ప్రశ్న. నాకు అర్థమైంది. నేను అనేది ఏంటంటే, మీరు చెప్పినట్టుగా మొట్టమొదటిసారి శ్రీలక్ష్మి గారు జైలుకి వెళ్ళొచ్చాక ఆవిడ స్వచ్ఛంద పదవి విరమణ చేసి హ్యాపీగా ఇంట్లో ఉంటే ఒక మర్యాద దక్కి ఉండేదేమో కొద్దో గొప్ప. కానీ మీరు అన్నట్టు మళ్ళీ ఈ టీడీఆర్ బాండ్స్లో ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే ఒకసారి దొంగతనం చేసిన వాడికి రెండోసారి చేయడం సులువైపోతుందేమో మనకు తెలియదు. అలాగే ఒకసారి ఇరుక్కున్నాక సర్లే ఒకసారి జైలుకి వెళ్ళొచ్చాం, మహా అయితే ఏమవుతుంది, ఇంకోసారి జైలుకి వెళ్తాం, అంతే కదండి, అలవాటు అయిపోతుంది, అంతే కదా. ఒకసారి పొరపాటు, రెండోసారి గ్రహపాటు, మూడోసారి అలవాటు అంటారు. అట్లాగా అలవాటు అయిపోయింది ఆవిడకి. అలాగే మీరు చెప్పండి, మొత్తం వీళ్ళందరినీ తీసుకుంటే ఇప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం అనే ఒక పదాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళందరూ, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం అని, యాక్చువల్గా వీళ్ళు మొత్తం కుటుంబాలు ఆనందపడిపోయాయి ఆస్తులు సంపాదించుకుని. ఇప్పుడు వారసత్వం అనేది చక్కగా ఒక ఐఏఎస్ గానో ఐపీఎస్ గానో ఇవ్వకుండా ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇట్లా అక్రమాలు, దోపిడీలు ఇట్లాంటి వాటిలో వారసత్వం ఇచ్చారు పిల్లలకి. ఇది అంటే కొత్త ట్రెండ్ అన్నమాట. అసలు మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి 2019 to 24 మధ్య 5 ఏళ్ళు ప్లస్ ఈ 1 year మొత్తం ఈ 6 years చరిత్ర పుటల్లో ఏ రకంగా ఎక్కిస్తారు అనేది మనం ఆలోచించాలి. సాధారణంగా ఒక దొంగ అనేవాడు ఉంటాడు అనుకుందాం. దొంగ ఏమంటాడు, నా పిల్లలు బాగా చదువుకోవాలి, నేను ఈ తప్పు చేశాను, నా కర్మకాలు చేశాను, సరే నేను చదువుకోలేదనో ఏదో అనుకుంటాడు. నెక్స్ట్ పిల్లలు మంచిగా చదువుకోవాలని అనుకుంటాడు. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు చదువుకొని కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుని ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యి వీళ్ళకి ఇన్ని ఫెసిలిటీస్ ఉంటే కూడా వీళ్ళు ఇలా పక్కదారి పట్టి వీళ్ళు దొంగతనాలు, అంటే ఇవి కూడా ఒక రకంగా దొంగతనం కిందకే కదండి. అంటే ఇది ఘరానా మోసాలు, ఘరానా దొంగతనాలు, ఘరానా స్కామ్లు అంతే. వైట్ కాలర్ జాబ్ లాగా వైట్ కాలర్ స్కామ్స్ అనమాట. సో వీటిలలోకి పిల్లల్ని లాగడం అనేది ఇది ఒక కొత్త రకమైన ఇదన్నమాట. కాబట్టి ఇలాంటివి చరిత్ర పాఠాల్లో పెట్టాలంటాను నేను. అంటే ఈ రకంగా ఐఏఎస్లు ఐపీఎస్లు చేశారు, ఫ్యూచర్లో మీ పిల్లల్ని ఇలా దయచేసి తయారు చేయకండి, డబ్బు అల్టిమేట్ కాదు, మనిషికి నీతి నిజాయితీ ఉండాలి అనేది పిల్లలకు ఒక పాఠంలాగా బోధించాలండి. మనకి మోరల్ క్లాసెస్ ఉండేవి, ఇప్పుడు మోరల్ క్లాసెస్ ఉన్నాయో లేదో పిల్లలకి నాకు తెలియదు, కానీ మళ్ళా పెట్టాలి. ఆ మోరల్ ఏంటంటే, ఇగో ఎప్పుడు ప్రపంచ చరిత్రలో మీరు చూసి ఉండకపోవచ్చు, భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా ఈ రకంగా ఎవరూ లేరు. గడ్డి తిన్న ముఖ్యమంత్రులు ఉన్నారు, గడ్డి స్కాములు చేసిన వాళ్ళు, అది వేరు. కానీ ఇలాగా అసలు ఇంతవరకు, అంటే మీరు ఇందాక ఒక మాట అడిగారు కదా, మీ జర్నలిజంలో ఎప్పుడైనా చూసారా అని. అసలు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఇలాగ ఒక ఓఎస్డి, ఒక సెక్రటరీ, ఇట్లా ఈ పరంపరగా అంటే ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఈ రకంగా అరెస్ట్ అవ్వటం అనేది మొట్టమొదటిసారి చరిత్రలో జరుగుతుంది. అది ఇందాక నా ప్రశ్నలో కూడా
నేను ఏ రాజకీయ నాయకుడి గురించి అడగలేదు. ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లా That's ఉన్న what. వాళ్ళని అసలు ఎప్పుడు చూడలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నాడంటే ముఖ్యమంత్రిగా చేశాడు, కానీ ఇక్కడ ఇంత మంచి పొజిషన్స్లో ఉండి అసలు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అంటే మన పదాలు చెప్తేనే పులకరించిపోతాం మనం. అంటే అంత తొందరగా రావు కదండి. ఇప్పుడు కన్ఫర్డ్ ఐఏఎస్ వేరు, టు బీ ఫ్రాంక్. ఒక ఐఏఎస్ అయిన వాళ్ళకి అసలు మీరు వాళ్ళని చూస్తే, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, అసలు వాళ్ళ భాష కానీ అంటే మీకు ఆ రాయల్టీ కనిపిస్తుంది వాళ్ళల్లో. అవన్నీ పెట్టుకున్నాక ఇది కర్మం కాకపోతే ఏంటండి? ఈ రకంగా మీరు ఒక ముఖ్యమంత్రి తప్పు చేసిన మీరు ఉన్నది ఎందుకు? అసలు ముఖ్యమంత్రి దగ్గర ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకుంటారు మీరందరూ? సెక్రటరీలు, ఓఎస్డీలు అతన్ని సరైన మార్గంలో నడిపించడానికి. బికాస్ ముఖ్యమంత్రి అనేవాడికి ఒక పరిపాలనా అనుభవం ఉండదు మొట్టమొదటిసారి అయినప్పుడు. రెండోసారికి కొద్దిగా పరిపాలనా అనుభవం వస్తుంది. సో మీరు అతన్ని మంచిగా గైడ్ చేయండి అని మిమ్మల్ని పెడితే, అతను పక్క దారిలో వెళ్తుంటే మీరు వెనక్కి లాగాల్సింది పోయి, మీరు కూడా అతని దారిలో వెళ్ళి అతన్ని మించిపోయి మీరు తప్పులు చేస్తే ఇంకా ఏంటండి ఆ జీవితాలు? ఇంకా ఎవరు నమ్ముతాం మనం? ఇంకా అసలు ఈ వ్యవస్థ మొత్తం అంతా కూడా ఏమంటారు, కొలాప్స్ అయిపోయినట్టే కదా. ఏ వ్యవస్థ తీసుకున్నా మీకు 5 ఏళ్లలో కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని రీబిల్డ్ చేస్తూ, ఇప్పుడు నిన్నటి వరకు అందరూ ఏమన్నారండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది వేస్ట్, ఎవరిని అరెస్టులు చేయట్లేదు, ఎవరిని ఏది చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? మనం మొత్తుకుంటూనే ఉన్నాం. గత 10 నెలలుగా మనం ఏం చెప్పామండి, 1 year అయిపోతుంది, మీరు కంగారు పడకండి, లెట్ దెమ్ హ్యావ్ సమ్ టైం, వాళ్ళకు కొంచెం టైం ఇవ్వండి. బికాజ్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ఈ ఆర్థిక అసమానతలన్నీ కూడా సరిచేసి, ముందు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవన్నీ ఒక పక్క సరి చేసుకుంటూ, ఈ సూపర్ 6 ఏదైతే ఉందో, సూపర్ 6 లేదు, గుడ్డు లేదని మన రోజా గారు చెప్పారు కదా. సూపర్ 6 కాదు, అక్కడ రెడ్ బుక్ నడుస్తోందని. పాప ఆవిడకి తెలియదు కదా. ఆవిడ ఒక మంత్రిగా పనిచేసినా, ఆవిడ ఒక మంచి పార్టీ నుంచి వచ్చినా కూడా ఆవిడకి పరిపాలనా అనుభవం లేదని మనకు అర్థమవుతోంది. కాబట్టి ఇవాళ మనం వైసీపీకి కానీ ప్రజలకు కానీ ఏం చెప్తున్నామంటే, ఇది పరిపాలన అంటే, కూటమి పరిపాలన అంటే. ఎందుకంటే వాళ్ళు పక్క ఇవన్నీ చేసుకుంటూ, మరో పక్క సూపర్ 6 అమలు చేస్తామని చెప్తూ, నెక్స్ట్ ఇంకొక 2-3 monthsలో మొత్తం ఆల్మోస్ట్ అన్ని పథకాలు అమలైపోతాయి. మరో పక్క ఒక్కొక్కళ్ళకి సంబంధించిన చరిత్ర మొత్తం తీసి అవన్నీ ఎవిడెన్స్లు పెట్టుకుని ఒక్కొక్కడిని జైల్లోకి పంపించి, వాళ్ళు మాకు తెలియదు, మర్చిపోయాము, గుర్తులేదంటే, నాకు తెలుసు, గుర్తొచ్చింది, నేను చెప్తాను అని వాళ్ళ చేత అనిపించి, వాళ్ళు క్లూలు ఇచ్చాక, ఇగో ఫలానా వాడు వైకుంఠపాళిలో ఇలా పైకి వెళ్ళినట్టుగా ఒక్కొక్కడి కింద నుంచి మొదలయ్యి పైన ఎవడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే భారతీరెడ్డి, అక్కడి వరకు ఎవడున్నాడు అనేది చెప్పించారండి. ఇప్పుడు నిన్నటితోటి మనం నిన్ననే మాట్లాడుకున్నాం, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ అరెస్ట్ అవుతారని. అయ్యారు వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మీకు అంటే వాడు సాక్షి, వాడు ఇవాళ కూడా పాపం, ఇందాక అంబటి రాంబాబు మాట్లాడాడు కదా, అసలు మద్యం స్కామే లేదుట, వీళ్ళందరినీ అరెస్టులు చేసేస్తున్నారట. అంటే అసలు నీకు 2 చెవుల మధ్య తలకాయ ఉందా, ఏముంది ప్రజలు అడుగుతున్నారు. అంబటి రాంబాబు గారు, మీరు అసలు మీకు తలకాయ ఉందా 2 చెవుల మధ్య? అసలు మద్యం స్కామ్ లేకపోవడం అంటే మీ వాళ్ళేగా చెప్పారు. మీ జయసాయిరెడ్డి చెప్పాడు, మీ వాసుదేవరెడ్డి చెప్పాడు, మీ కసిరెడ్డి చెప్తున్నాడు, ఇప్పుడు వీళ్ళందరూ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళని అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఆయన చెప్తున్నాడు. కాకపోతే ఎందుకు నీకు ఇంకా అవసరమే ఉంది అంబటి రాంబాబు గారు అని మనం అడుగుతున్నాం. ఇప్పుడు ఆయనకు అవసరం లేదు, ఇంక నువ్వు ఎలాగా, ఇంక నీకేమి అక్కడ సీన్ ఏమంటారు, సినిమా లేదు ఇంక నీకు. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు తొందరపడక, ఎందుకు నీకు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, హ్యాపీగా ఇంట్లో కూర్చోక. ఇప్పుడు ఏది ఏమైనా ఇవాళ మద్యం స్కామ్ మొత్తం క్లియర్ కట్గా ప్రజలకు అర్థమైంది. సాక్షి వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు కాదు కూడా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా కూడా, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాలేదని వాళ్ళు బ్యానర్ ఐటమ్ ఇవ్వకపోతే నన్ను అడగండి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆయన సీఎంగా ఉండేవాడు. సీఎంగా ఉండి మై వర్డ్ ఇస్ జీవో అన్నాడు. అంటే నేను చెప్పిందే గవర్నమెంట్ ఆర్డరు, మీరు ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏమన్నాడంటే గివ్ ఇట్ ఇన్ రైటింగ్ అన్నాడు. అంటే నువ్వు అది లిఖితపూర్వకంగా ఇవ్వు, నువ్వు ఏదైతే ఆర్డర్ ఇచ్చావో దాన్ని రిటర్న్గా ఇవ్వు, అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను అన్నాడు. అది ఐఏఎస్ అంటే. అంటే ఐఏఎస్లు అంటే అట్లా ఉంటారు. ఐఏఎస్ అంటే ఏంటి అంటే మై వర్డ్ ఇస్ జీవో అంటే గివ్ ఇట్ ఇన్ రైటింగ్ అనాలి.
ఐఏఎస్ ఆఫీసర్లు కాదు, మా మీడియా వాళ్ళు కూడా మిస్టర్ చీఫ్ మినిస్టర్ అని అడిగేవాళ్ళు. ఎస్ ఎస్ క్వశ్చన్ we అడిగేటప్పుడు used to call మిస్టర్ చీఫ్ మినిస్టర్ yes we used to call అని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బూటు పైన నాకురా పర్వాలేదంటే బూటు కింద కూడా నాకుతున్నారు. ఏంటి ఇది? ఎందుకు నాకుతున్నావు అట్లా? నీ పోస్టింగ్ నీ ఏం చేసుకుంటావు? ప్రైమ్ పోస్ట్లో ఉండదు. నీకు ప్రైమ్ పోస్ట్ ఏంటి, మామూలు పోస్ట్ ఏంటి? నీ జీతం అయితే నీకు వస్తుంది కదా, సస్పెన్షన్లో ఉన్న సగం జీతం వస్తుంది కదా. ఎందుకు కక్కుర్తి, ఎందుకు దరిద్రం, ఎందుకు? ఇప్పుడు ఈ రోజున కూర్చొని జైల్లో కూర్చొని బాధపడాల్సిన అవసరం ఏంది? నువ్వు ఐఏఎస్ ఆఫీసరు, ఇందాక కనకదుర్గ గారు అదే చెబుతున్నారు కదా. మామూలు ఎవడన్నా దొంగ ఉన్నాడు అంటే వాడు దొంగతనం చేసుకొని బతికేవాడైతే వాడు ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడికి చెప్తాడు, నా కొడుకుని ఇట చేయొద్దు, వాడిని చక్కగా చదివించు, నేను తడతడకి నా బతుకంతా జైల్లోనే గడిచిపోతున్నది అని చెప్తాడు. నువ్వేంటి, నువ్వు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్వి, నీ కొడుకును కూడా నువ్వు దొంగనే చేస్తుంటివి. దొంగ కంపెనీలు తీసుకొచ్చి పెట్టరా మందరా డబ్బులు అంటుంటివి. ఇంక ఏమి నెక్స్ట్ జనరేషన్ ఏం నేర్చుకుంటుంది? ఎటువంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎటువంటి పొజిషన్లోకి దిగజారిపోతున్నారు. ఇది ఆవేదన. మనందరం ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. సభ్య సమాజం ఆలోచించాలి. అయితే సార్, ఇప్పటిదాకా మనం కొన్ని పేర్లు చదువుకున్నాం. ఓఎస్డీలు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళందరి గురించి మాట్లాడుతూ వచ్చాం. వాస్తవానికి మీరు జర్నలిజంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్ మీరు? 40 ఏళ్ళు. 40 ఏళ్ళు. ఎన్ని కోట్లు సంపాదించారు సార్? ఒక కోటు కూడా లేదేమో. నేను ఈ ప్రశ్న వేస్తానికి రీజన్ ఏంటంటే, ఐఏఎస్లు ఐపీఎస్లు కాకుండా, బ్యూరోక్రాట్స్ కూడా కాకుండా, జర్నలిస్ట్ ముసుగులో ఉండి కూడా కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు. సో మీరు కూడా 40 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ఏదైనా పార్టీకి మొగ్గు చూపించి మీరు కూడా ఒక సజ్జల రామకృష్ణ లాంటి పొజిషన్కి వెళ్ళిపోయి ఉన్నారు. మీరు ఎందుకని సంపాదించలేదు అంటున్నాను. అంటే నేను చెప్పా కదా, బూటు పైన నాకండ్రా పర్వాలేదు సరిపోతుంది అంటే, బూటు కింద కూడా నాకటం మొదలు పెట్టేవాళ్ళు ఉన్న తర్వాత వాడికి అన్నీ వస్తాయి, అన్నీ సమకూరుతాయి, పదవులు సమకూరుతాయి, అన్నీ సమకూరుతాయి. మనకు ఏంటి అంటే, మన పరిస్థితి ఏంటి అంటే, మనం కొంచెం ఏదైనా 2-3 విషయాలు, మంచి విషయాలు ఏమన్నా చెప్పామనుకో, అది ఎవడికి నచ్చదు కదా. అందుకని ఎవడి ప్రత్యేకత వాడికి ఉంటుంది. బాగా డబ్బులు సంపాదించే ఒక జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు. ఆయన మీద పెద్ద పెద్ద వార్తలు వచ్చినాయి. ఒక చిన్న కార్పొరేటర్, మున్సిపల్ కార్పొరేటరు మూర్తి యాదవ్ అనే అతను, నువ్వు అన్ని భూములు దొబ్బేసావు, మొత్తం ఇదో నీ కొడుకు పేరు మీద రాయించుకున్నావు అని ఎలిగేషన్లు చేశాడు. ఎలక్షన్ల ముందు చేశాడు, ఎలక్షన్ల తర్వాత చేశాడు. నువ్వు ఒక చీఫ్ సెక్రటరీ క్యాడర్లోకి వచ్చిన తర్వాత నీ మీద అటువంటి ఎలిగేషన్లు వచ్చేస్తే, ఎవరో ఒకళ్ళు చేస్తే, నువ్వు బయటికి వచ్చి చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారివి అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? ఇప్పుడు ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చి చెప్పగలుగుతారా? వాళ్ళు బయటకు వచ్చి హీజ్ అ గ్రేట్ ఉండవేళ అరుణ్ కుమార్ చెప్పాడు, కానీ ఇంకెవరన్నా వాళ్ళు చెప్పగలుగుతారా? ఈ ధనంజయ రెడ్డి కొడుకు వాళ్ళందరూ వచ్చి ఉంటే పిల్లలు ఉంటే, మా ఆయన నిజాయితీ, ఇప్పుడు వల్లభనేని వంశీ భార్య వచ్చి ఏం చెప్తుంది? తప్పు చేశాడు, మా ఆయనకి ఆరోగ్యం బాగాలేదండి వదిలేయండి అంటున్నది తప్ప, మా ఆయన తప్పు చేశాడని ఒప్పుకున్నది మా ఆయనకి ఆరోగ్యం బాగాలేదండి వదిలేయండి ప్లీజ్ అంటున్నది తప్ప, మా ఆయన నేరాలు చేయలేదండి, దొంగ ఇళ్ల పట్టాలు ఇవ్వలేదండి, అక్రమ మైనింగ్ చేయలేదండి, దళిత కుర్రాన్ని కిడ్నాప్ చేయలేదండి అని చెప్తున్నదా? ఆరోగ్యం బాగాలేదండి, దగ్గుతున్నాడండి, పాపం వదిలేయండి అని అడుగుతున్నది. అంటే వీళ్ళందరూ ఏ బతుకులు బతుకుతున్నారు? వీళ్ళకి ఇంత కర్మ ఎందుకు పట్టింది? కేవలం జగన్మోహన్ రెడ్డితోటి స్నేహం చేయటం వల్ల, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడటానికి వీళ్ళు ఇన్ని అరాచకాలు, అక్రమాలు చెయ్యటం వల్ల వీళ్ళకి ఈ దుస్థితి పట్టింది. ఇది సెంట్రల్ ఐడియా, మనం నేర్చుకోవాల్సిన సెంట్రల్ ఐడియా ఇది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో
ఇంకా నువ్వు సాక్షిలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీడు మాకు సంబంధం లేదు, వాడు మాకు సంబంధం లేదు, నీకు ఎవరితో సంబంధం లేదు, నీకు ఎవరితో సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆయన జగనన్న కాలనీలని పెట్టాడు కదా, ఈయన పెట్టినప్పుడు అప్పట్లో ఒక మంత్రి ఉండేవాడు, ఒక మినిస్టర్ ఉండేవాడు. ఆ మంత్రి మామూలు మునిగిపోయే భూములు, చెరువుల్లో వాటిట్లో ఉండే భూముల్ని ఎక్కువ డబ్బులు ఇచ్చి, అంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇప్పిస్తానని చెప్పి కొనిపించాడు. అది తీసుకొచ్చి ప్రభుత్వానికి అమ్మాడు. ఈ డీల్ మొత్తంలో అతనికి 20 కోట్లు మిగిలింది. పిలుపు వచ్చింది, వచ్చాయి నువ్వు బలానా జగనన్న కాలనీలకి సైట్ అమ్మించి నువ్వు 20 కోట్లు కొట్టేసావుట, రా నువ్వు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని పిలిచారు. పిలిస్తే పాపం అతను భయపడుతూ వెళ్ళాడు. ఏమన్నా కేసు పెడతారేమో, ఏమన్నా అరే తప్పు చేసి దొరికిపోయాను నేను, నాకు శిక్ష పడుతుందేమో, ఏదైనా పోలీస్ కేసు పెడితే మళ్ళీ ఎట్ట బతకాలి మనం ఫర్దర్గా. వాడు కూడా పిల్లగాడే, ఎట్ట చేయాలి ఏం చేయాలని పాపం మళ్ళా గుల్లాలు పడుతూ మదన పడుతూ వెళ్ళాడు అక్కడికి. 20 కోట్లు సంపాదించావు కదా, 10 ఇక్కడ పెట్టిపో అని అడిగారు. అంటే మొత్తం అడగలేదు, సంతోషించాలన్నమాట. అతను అమ్మయ్య 10 అడిగాడు, మొత్తం 20 అడగలేదని చెప్పి అతను సంతోషపడి 10 కోట్లు అక్కడ పెట్టి వెళ్ళాడు. అంటే ఆనాడు జరిగిన పాలన ఎట్లా ఉందనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పా. అంటే ఇటువంటి పాలకులు ఉండి నువ్వు 20 సంపాదించావు, నాకు ఒక 10 అని అడిగితే ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు వచ్చి అసలు మద్యం కుంభకోణమే జరగలేదు అని ఒకడు అంటాడు. వీళ్ళందరూ అరెస్ట్ అవుతున్న వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళని ఇంకొకటి అంటాడు, రాజు కసిరెడ్డి అసలు తెలుగుదేశం వాడు అంటాడు. ఇంకోడు అతను సజ్జల శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం నాయకుడు అంటాడు. నువ్వు మొత్తం అంతా డ్రింగు చేసి మొత్తం వీళ్ళందరినీ ఒక చోటకి కుంభకోణం చేసినప్పుడు చేసి వాటాలు తీసుకున్నావు. ఒక్క డిస్టిలరీ కూడా మేము పెంచలేదంట. నువ్వు ఉన్న డిస్టిలరీలను కబ్జా పెట్టుకుని కదా నువ్వు చేసింది. ఈ తరహాలో నేరాలు చేసి వాటిని సపోర్ట్ చేసి ఇప్పటికీ సిగ్గుపడాలి. నేను అనేది ఏంటంటే నా చిన్న స్మాల్ రిక్వెస్ట్, సిగ్గుపడండి, కనీసం సిగ్గుపడండి. చెప్పాలి సార్, శిక్ష నుంచి తప్పించుకోలేదు. సిగ్గు ఎట్లా ఉంటుందో చెప్పాలా, అది వీళ్ళకి కనీసం ఇప్పటికైనా కానీ పశ్చాత్తాపం వ్యక్తం చేసి సిగ్గుపడి మేము ఈ నేరాలు అనవసరంగా అన్యాయంగా చేశాము, కేవలం జగన్మోహన్ రెడ్డి చెబితే చేశాము, అందుకని మమ్మల్ని క్షమించండి ప్రజలారా అని చెప్పి కనీసం ప్రజల్ని క్షమాపణ అయినా అడగాలి. అట్లా చేసినా శిక్ష తగ్గదు, అది వేరే విషయం. కనీసం ఒక 10 మంది అన్న అయ్యో పాపం అంటారు. అయితే కనకదుర్గ గారు, సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఏంటంటే ఎవరైతే రాజ్ రెడ్డి మొన్న ఎలక్షన్ సంబంధించిన ఫలితాలు వచ్చిన రోజు ఒకే పిక్చర్లో రాజ్ రెడ్డి, విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కౌగులించుకుంటూ అక్కడ ఫలితాలు ఎంజాయ్ చేసిన సంపత్తి దానికి సంబంధించిన పిక్స్ కూడా బయటకు వచ్చాయి. ఇవే కాకుండా బాలాజీ గోవిందప్ప పూర్తి స్థాయి డైరెక్టర్ కింద మనం చూసాం భారతీ సిమెంట్స్కి. ఇప్పుడు నేరం రుజువయ్యి ఇప్పుడు అరెస్ట్ అయ్యేసరికి వీడు మా వాడు కాదంటున్నాడు. అయితే నిజంగా ఇది చాలా క్లారిటీ కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళంతా టీడీపీ వ్యక్తులు అని చెప్పేసి అనడం చాలా అసలు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ఎందుకంటే సొంత చెల్లి పసుపు చీర కట్టుకుంటేనే ఆపాదించినటువంటి వాళ్ళని ఏమనుకోవాలంటారు? ఏమనుకోకర్లేదు. ఇందాక వారు చెప్పిన దాంట్లో ఇంకొకళ్ళు మర్చిపోయారు, అదొకటే గుర్తు చేస్తా. పాపం రోజా గారు తెలుగుదేశం నుంచి వచ్చారు కాబట్టి రేపొద్దున ఈ స్కామ్ ఏదో ప్రూవ్ అయితే ఆవిడ కూడా మాకు సంబంధం లేదు తెలుగుదేశం ఆవిడ అంటారు. 3 వంతులు గురించి చెప్తున్నాను. అది జరిగినా జరగచ్చు. ఒకటి అంటే బ్యాక్ ఎండ్ నుంచి బాబు గారే చేయించారు, వాస్తవానికి అని అంటారు వాళ్ళు. అదొకటి. జగన్మోహన్ రెడ్డి, అది నిన్న కూడా మనం ఇదే మాట్లాడుకున్నాం. అసలు ఆ జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ థింగ్ అంటే ఇంత క్రిమినల్గా ఎలా ఆలోచించగలడు అంటే, ఇప్పుడు మామూలుగా మీకు జ్యోతిష్యులు వాళ్ళు రాబోయేది చెప్తారు చూడండి, యాంటిసిపేట్ చేస్తారు జరగబోయేది. కానీ ఈయన 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుని, అంటే క్రిమినల్గా నేను ఇలా చేస్తే దీనికి ఇట్లా రూట్ ఇట్లా వెళ్తుంది, సో వీడిని ఇక్కడ ఇరికించాలి,
లేదు ఇందులో వీడిని ఇరికించాలి, ఇందులో వీడిని ఇరికించాలి, ఇట్లా ఒక ప్లాన్ వేసుకోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది మనకి. అంటే ఇంతవరకు మనకి ఈ రకమైన ప్లాన్స్ వేసిన ముఖ్యమంత్రులు కానీ, అంటే ఆ ముఖ్యమంత్రులు తెలివి తక్కువ వాళ్ళు కాదు పాపం. వాళ్ళు ఏంటంటే ప్రజల కోసం పనిచేశారు కాబట్టి వాళ్ళు ఈ రకంగా ఎప్పుడు ఆలోచించి ఉండరు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా ప్రత్యేకమండి ఈ విషయంలో. ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు వాళ్ళని గొర్రెలుగా భావించి వాళ్ళకేదో ఇంత వేసేసి ఓ 2 బట్టలు నొక్కేసి నెల నెల ఇంత ఇచ్చేసి ఇప్పటికి కూడా ఓడిపోయిన ఒక ఏడాది గడిచినా కూడా ఇంకా ప్రజలకి నేను సంక్షేమాలు ఇస్తాను, నేను మళ్ళా ముఖ్యమంత్రిని అవుతాను, 2.0 మళ్ళా నేనే వస్తానని పిచ్చి కలలు కంటున్నాడు చూడండి. అంటే ఇక్కడ ప్రజలు ఎంత తెలివైన వాళ్ళో ఇంకా అతను గమనించలేదు. అతని తెలివితేటలు ఓన్లీ క్రిమినల్ దీనికే పరిమితం అయ్యాయి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇందాక వారు అన్నట్టుగా వాళ్ళు బూట్లు నాకాల్సిన పని ఏముందండి, అంత కర్మం ఏముంది. మీరు అన్నారు కదా జర్నలిస్టులుగా మీరేం సంపాదించుకున్నారని. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే మేమేం సంపాదించుకున్నాము. నేను ఆంధ్రజ్యోతిలో ఉండగా నాకు ఉదయం నుంచి ఆఫర్ వచ్చింది. రామచంద్రమూర్తి గారు ఇప్పుడు మీకు తెలిసే ఉంటారు, అప్పుడు ఐ వెంకట్రావు గారు ఎడిటర్. రామచంద్రమూర్తి గారు నన్ను పిలిచారు, వచ్చాను హైదరాబాద్కి. అప్పుడు మెడ్రాస్లో ఉన్నా. ఇంటర్వ్యూ ఏం చేయలేదు, మామూలుగా అసలు ఏం చేయాలి ఏంటి అన్నీ మాట్లాడేసి లంచ్కి వెళ్ళేసరికి ఐ వెంకట్రావు గారికి ఫోన్ చేసేసి మేము దుర్గా గారిని తీసేసుకుంటున్నామండి అన్నట్టు ఆయన. అంటే ఆయన వెంటనే ఏమన్నారు తెలుసా, షీఈ్ అన్ అసెట్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్ అన్నట్టు. మీరేం సంపాదించుకున్నారు, కోట్లు అన్నారు చూడండి, మేమందరం సంపాదించుకున్నది అది. సత్యమూర్తి గారు నాకంటే సీనియర్ వారికి ఇంకా మంచి వచ్చుంటాయి కితాబులు. నేను ఎందుకు చెప్తున్నా అంటే మాకు ఇంతకంటే కోట్లు అక్కర్లేదండి, మాకు ఇంతకంటే సంతృప్తి అవసరం లేదు. నేను చెప్తున్నది అది. కోట్లు అనేవి మనకి ఆ మొమెంటరీ ఆనందం ఇవ్వచ్చు, నేను కాదని అంటల్లా. నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయంటే నా మనసు ఉప్పొంగిపోవచ్చు. కానీ ఆ ₹1,00,00,000 దాని గురించి అని నాకు ఆ వేదన ఉంటుంది చూసారు. దాన్ని ఎలా దాచాలి, ఏం చేయాలి, ఎవడెత్తుకుపోతాడో, లేకపోతే దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే దీన్ని ఏ రకంగా బంగారం కొనుక్కోవాలా, రేపొద్దున నా పిల్లలకి ఎలా, ఈ వేదనలేవి మనకి ఉద్యోగాల్లో ఉండవండి. మనం పని ఎప్పుడైతే సిన్సియర్గా చేస్తామో, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారండి. ఇప్పుడు కేరళ నుంచి అతన్ని ఎవరిని పవన్ కళ్యాణ్ పిలుచుకుని వచ్చాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, చిన్న పిల్లలు, తెలుగు అతను, కృష్ణతేజ. కృష్ణతేజకి ఇంకంతకంటే ఏముందండి లైఫ్లో. అంటే అతని వర్క్ అతనికి ఒక గుర్తింపు ఇచ్చింది. మీరు ఇందాక అన్నారు చూడండి ఐఏఎస్కి ఏమి ఇస్తుందని, అది కృష్ణతేజకి ఒక గుర్తింపు ఇచ్చింది. చాలామంది ఐఏఎస్లు అండి వాళ్ళు ఎక్కడో కలెక్టర్స్గా పనిచేస్తూ ఉంటారు ఊళ్ళల్లో. ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఏం చేస్తాడంటే, ఎంజీఆర్ కావచ్చు, నేను చూశాను, ఎంజీఆర్ లేకపోతే కరుణానిధి వాళ్ళని తెచ్చుకుంటారు. అతని సిన్సియారిటీని చూసి తెచ్చుకుని వస్తారు. మీకు తమిళనాడులో ఒక పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు నాకు మంచి ఫ్రెండ్ ఆయన, ఒక ముస్లిం ఐఏఎస్ ఆయన వచ్చి మొత్తం అంతా సాల్వ్ చేస్తే ఎంజీఆర్ గారు పిలిచి నీకు సైట్ ఇస్తాను నువ్వు తీసుకో అని బతిమాలితే ఆ ఐఏఎస్ ఆయన వద్దని చెప్పారండి. నాకు అట్లా గిఫ్ట్లు ఇవ్వద్దంటే ఇంకా ఎంజీఆర్ బతిమాలి అంటే ఒక చిన్న సైట్ ఆయన తీసుకుని ఆయన కట్టుకున్నాడు ఇల్లు. అంటే సిన్సియారిటీ ఐఏఎస్లో ఉంటుందని మీకు చెప్తున్నా. ఇప్పుడు విజయ్ కుమార్ ఉన్నారు, ఎవరు వీరప్పని చంపేసిన ఆయన, ఎంత సిన్సియర్ ఆఫీసర్ అండి ఆయన. అలా మీరు ఇందాక అడిగిన దానికి చెప్తున్నా, ఐఏఎస్లు ఐపీఎస్లకి ఇంతకంటే ఏం కావాలండి. ఇందాక వారు అన్నట్టుగా ఒక చిన్న ఉద్యోగం మీరు ఓకే, మీరు ఎక్కడో ఊళ్ళో చెయ్యండి, తప్పే ఉంది. మీరు నిజాయితీగా ఉంటే ఊరి ప్రజలు మిమ్మల్ని వదులుతారండి, వదలరు కదా. మనుషులకి ఏం కావాలండి, ఈ ఆఫీసర్ మనకి పలుకుతున్నాడు, నాకు కావాల్సిన హెల్ప్ చేస్తున్నాడంటే వాళ్ళు ఎత్తిని పెట్టుకుంటారు. ఇంకా అంతకంటే కోట్లు మీకు ఏం కావాలండి. ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు, మీరు ఆ మధ్యన చూశారు, ఒక ఉపాధ్యాయుడిని వెళ్ళనివ్వకుండా పిల్లలు అడ్డుపడి ఏడ్చి, అదండి అది కోట్ల కంటే ఎక్కువ సమానమైన, అంటే ఆ ప్రేమ అభిమానం అంటే అది లోపించింది అనుకోవాలా వాళ్ళలో మనసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా మనసుని బీరువాలో పెట్టేసి వాళ్ళు ఉద్యోగాలకు వస్తున్నారేమో. ఏదో కోతి గుండె కథ చదువుకున్న మొసలి కోతి నేరేడు పండు కథలాగా వీళ్ళు ఈ గుండెకాయను అక్కడ పెట్టేసుకుని వీళ్ళు ఒక మరబొమ్మల్లాగా వచ్చి డబ్బు అనే ఒక ఇదిలో పడిపోయి మాయలో, అయ్యో అసలు నాకు అవసరం ఏంటి, నాకు అసలు ప్రజలు ఇచ్చిన ఆ ప్రేమ అభిమానాల ముందు కోట్లు ఎంత అని అనుకోకుండా వాళ్ళు ఈ రకంగా అయ్యి వీళ్ళు ఏం చెప్తున్నారండి, ఏం సెట్ చేస్తున్నారు ఫ్యూచర్ జనరేషన్కి చెప్పండి మీరు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, అంటే
కనకదుర్గ గారు పాత విషయాలు చెప్పారు. కొత్త జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన ఒక్క విషయం చెప్తా. ఎల్వి సుబ్రహ్మణ్యం అని చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఆయన ఎలక్షన్ కమిషన్ పెట్టింది చీఫ్ సెక్రటరీగా. జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశాడు. కంటిన్యూ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఖరి చూసి ఇతను అన్ని కుంభకోణాలు చేస్తున్నాడు అని ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిపోయిందో ఎల్వి సుబ్రహ్మణ్యం నో అన్నాడు. సంతకాలు పెట్టలే. నథింగ్ డూయింగ్, ఇది రూల్స్కి వ్యతిరేకం, నేను చెయ్యను అన్నాడు. చీఫ్ సెక్రటరీగా ఉండే చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి నో, ఇది కుంభకోణం, నేను చెయ్యను అని చెప్పాడు. అట్లా చెబితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని సైడ్ లైన్ చేసి ఇంకొక ఆఫీసర్ని తన కింద పెట్టుకొని ఐఏఎస్ ఆఫీసర్ని, ఆ ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని టార్చర్ చేయటం మొదలుపెట్టాడు. ఈయన చీఫ్ సెక్రటరీ, అతను సెక్రటరీ క్యాడరు. అంటే అతను ఈ స్టేజ్కి ఎల్వి సుబ్రహ్మణ్యం స్టేజ్కి రావాలంటే కనీసం 30 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది. అటువంటి ఒక జూనియర్ ఆఫీసర్ తోటి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని చిరాకు పెడితే నథింగ్ డూయింగ్, అసలు నీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటానని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం ఆ సీఎం సెక్రటరీ మీద షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశాడు. చేస్తే జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉన్న మనిషిని కాపాడుకోవటానికి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని చీఫ్ సెక్రటరీగా 5 నిమిషాల్లో తీసేశాడు. తీసేసి కుర్చీ, టేబుల్, బల్లగొడలేని ఒక చోటకేశాడు. ప్రతి వ్యక్తికి చెప్పాడు, ప్రతి ఐఏఎస్ ఆఫీసర్కి చెప్పాడు, నా మాట వినకపోతే ఎల్వి సుబ్రహ్మణ్యానికి చేసినట్టు నీకు చేస్తానని చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు జైల్లో ఉన్న ధనుంజయ రెడ్డి అదే చెప్పాడు. అందరికీ ఏ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినా కానీ ఎల్వి సుబ్రహ్మణ్యానికి పట్టిన గతి పట్టిస్తాను నీకు అని బ్లాక్మెయిల్ చేశాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం ఈ రోజున కాలర్ ఎగరేసుకొని తిరుగుతూ ఉన్నాడు. నిజాయితీ పరుడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఏ పని చేయలేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి చేసేవన్నీ అక్రమాలు, అన్యాయాలని నమ్మాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఏ పని చెయ్యకుండా, చెయ్యను, నథింగ్ డూయింగ్, నువ్వు చేసేవన్నీ కుంభకోణాలని ఆ రోజే ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన చెప్పాడు. ఆయన ఈ రోజున ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ లేచి నిలబడి దండం పెడతారు. అదే కోలో ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పుకోవాలంటారా ఐపీఎస్లో? అంతే కదా, ఆయన కూడా అంతే కదా, ఆయన కూడా ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉన్నాడు. అవును అవును. ఎల్వి సుబ్రహ్మణ్యం ఎక్కడికి వెళ్ళినా కానీ లేచి నిలబడి అందరూ దండం పెడతారు. అట్లా ఉండాలి తప్ప ధనంజయ రెడ్డి లాగా ఉండకూడదు. ఇదండి మొత్తానికి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అసలు జగన్ ఏం చెప్తే దానికి ఇంకా దిగజారి చేసినటువంటి ఒక పనులకి ఇప్పుడు వాళ్ళకి పడుతున్న గతి ఏందో అందరికీ అర్థమవుతుంది. సో చూద్దాం. మొత్తానికి ప్యానల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారికి, కనకదుర్గ వడ్లమారి గారికి నమస్తే. నమస్కారం.